ఒక రోజు మొత్తం గ్యాస్ వెలిగించకుండా, ఆయిల్ వాడకుండా, నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ మాత్రమే తిని ఇంత వెయిట్ తగ్గొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లో చెప్పండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, ఈ వీడియోలో నేను నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ చూపిస్తున్నానని. నేను డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డైట్లో భాగంగా అయితే ఒక రోజంతా నో ఆయిల్ నో బాయిల్ డైట్ కూడా చేద్దామని అయితే అనుకున్నానండి. కానీ అప్పుడైతే నాకు అస్సలు కుదరలేదు. ఇంకా తర్వాత నేను దాని గురించి అయితే మర్చిపోయానండి. ఇప్పుడు ఎలా గుర్తొచ్చిందంటే, ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అయితే ఉంది కదా, గ్యాస్ బుక్ చేసినా కానీ చాలా డేస్ పడుతుంది రావడానికి. విలేజెస్లో అయితే కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ అయిపోతే ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే ఈ ఫైర్లెస్ కుకింగ్ గురించి అయితే గుర్తొచ్చింది. నేనైతే ఒక రోజంతా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అయితే నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ మాత్రమే తిందామనుకుంటున్నానండి. ఈ డైట్ని మనం రోజు చేయకపోయినా వారానికి ఒక్కసారి చేసినా కానీ మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. నేను ఇప్పుడు చూపించే రెసిపీస్లో యూస్ చేసే వెజిటేబుల్స్ అన్నీ మనం పచ్చిగా కూడా తినేవేనండి. అందుకే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు గ్యాస్ యూస్ చేయకుండా ఏ రెసిపీస్ చేస్తున్నానో మీరు చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే ఇడ్లీ చేస్తున్నానండి. ఈ ఇడ్లీని చేయడానికి మనమైతే ఫస్ట్ అటుకుల్ని ఇంకా కొబ్బరి పాలని అయితే యూస్ చేస్తాము. కొబ్బరి పాలు కోసం నేనైతే ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటాను. కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టడం వల్ల మనం ఆ కొబ్బరి పాలని యూస్ చేయొచ్చు. ఇంకా కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు రెసిపీస్లో. ఈ కొబ్బరి పాలు చేసుకోవడం కోసం నేనైతే 2 కొబ్బరి చిప్పలను తీసుకున్నానండి. అందులో మరీ ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా మిక్సీ పట్టాను. చూసారు కదా, మరీ ఎక్కువ వాటరీగా అయితే అనిపించట్లేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వడకట్టుకోవాలి. చూసారు కదండి, మనం ఇడ్లీ చేసుకోవడం కోసం చిక్కటి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురుముని నేనైతే రెసిపీస్లో యూజ్ చేస్తాను. మనం కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ పోయలేదు కదా, అందుకే కొబ్బరి తురుములోని ఫ్లేవర్ కూడా ఎక్కువగా పోదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నానని చెప్పాను కదండి. ఇడ్లీ చేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలో 2 కప్పులు మందంగా ఉండే అటుకుల్ని వేసి కొంచెం బరకగా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. మన నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ అటుకులేనండి. ఈ అటుకులతోనే మనం రైస్ చేసుకుంటాము, ఇంకా పాయసం, ఇలాగ చాలా రెసిపీస్ అయితే చేసుకుంటాము. మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని గిన్నెలో వేసి అందులో సరిపడా సాల్ట్ కూడా వేసి కొబ్బరి పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఈ ఇడ్లీ చేసుకోవడం కోసం కొబ్బరి పాలను అయితే యూస్ చేస్తున్నాం కదండి, అందుకని ఇడ్లీ అయితే కమ్మగా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలలో సగం పాలు అయితే ఈ ఇడ్లీ చేయడానికి యూస్ చేశానండి. కొంచెం కొబ్బరి పాలు ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా. చూడండి, ఇలా ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలాగ బాగా కలపాలి. ఇలా బాగా సాఫ్ట్గా కలపడం వల్ల ఇడ్లీ చేసుకున్నప్పుడు కార్నర్స్లో విరిగిపోకుండా వస్తాయి. నార్మల్గా అయితే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేస్తాం కదండి. నేనైతే ఇక్కడ ఆయిల్ని యూజ్ చేయట్లేదు కదా, అందుకని కొబ్బరి పాలు వేసి స్ప్రెడ్ చేశాను ఇడ్లీ ప్లేట్స్ మొత్తం. ఇడ్లీ ప్లేట్స్ని కొబ్బరి పాలతో స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అటుకుల ముద్దని పెట్టి ఇడ్లీ షేప్ వచ్చేలాగా ఇలా ఒత్తుకోవాలి. చూడండి, అంత సాఫ్ట్గా కలిపినా కొంచెం ఇడ్లీ కార్నర్స్లో విరిగిపోయినట్టు వస్తుంది కదా. నేనైతే కొబ్బరి పాలతో కార్నర్స్ని అయితే సెట్ చేశాను. నేనైతే ఈరోజు ఈ రెసిపీస్ అన్ని నాకు మాత్రమే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే నాకు మాత్రమే చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే రెసిపీస్ అన్ని నాకు బాగా నచ్చితే నెక్స్ట్ టైం నుంచి మా హస్బెండ్కి ఇంకా మా పాప కోసం కూడా అయితే చేస్తాను. ఇలా ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఆ ఇడ్లీ ప్లేట్ని పెట్టి జస్ట్ ఇడ్లీ సెట్ అవ్వడానికి మాత్రమే ఒక 15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇడ్లీ వేయడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే చట్నీ కోసం నేను ఇక్కడ మిక్సీ గిన్నెలో 2 పచ్చిమిర్చిని తుంచి వేశాను. తర్వాత అందులో 1 కప్పు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీని ఈ నో ఆయిల్ నో బాయిల్ ఇడ్లీలోకే కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఇడ్లీ వేసుకున్నాను కదండి, మా పాపకి మా హస్బెండ్కి అయితే దోశ వేస్తున్నాను. అందుకే వాళ్ళ కోసం కూడా సరిపోతుంది కదా అని చెప్పి చట్నీ కొంచెం ఎక్కువే చేశాను. చూసారు కదండి, ఇడ్లీలోకి అయితే నో ఆయిల్ నో బాయిల్ చట్నీ రెడీ. నేనైతే ఈ చట్నీతో పాటు ఇడ్లీలోకి ఇంకా సాంబార్ కూడా చేస్తున్నానండి. అది కూడా ఎలా చేయాలో చూసేయండి. నో ఆయిల్ నో బాయిల్ సాంబార్ చేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలో 1/2 కప్పు టమాటో ముక్కలు, 1/4 కప్పు మామిడికాయ ముక్కలు, కొంచెం కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని గిన్నెలోకి తీసుకుని అందులో సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని అయితే కలుపుకోవాలి. చూడండి, సాంబార్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్,
పావు టీ స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్ట్ వేసి స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే ఇడ్లీలోకి సాంబార్ కూడా రెడీ. ఇడ్లీలోకి నో ఆయిల్ నో బాయిల్ చట్నీ, ఇంకా నో ఆయిల్ నో బాయిల్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు అసలైన ఇడ్లీని అయితే ఇడ్లీ పాత్రలోంచి తీసి సర్వ్ చేసుకోవడమే. నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీని సెట్ చేసుకోవడం కోసం మాత్రమే పెట్టానండి, బాయిల్ అయితే అస్సలు చేయలేదు. నిజంగా ఈ ఇడ్లీని చూస్తుంటే రియల్గా ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ నో ఆయిల్ నో బాయిల్ ఇడ్లీని తింటున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇడ్లీ ఎలా ఉంటాయో అనే ఒక డౌట్తో అయితే ముందు నేను ప్లేట్లో 3 ఇడ్లీని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీని తుంపి చూపిస్తాను చూడండి. చూడడానికి నార్మల్ ఇడ్లీ లాగానే ఉందండి, ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇంక ఇప్పుడు తిని ఎలా ఉందో చూడాలి. ఇంకా చట్నీల విషయానికి వస్తే కొబ్బరి చట్నీ నేను ఆల్రెడీ ఒకసారి చేశానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సాంబార్ విషయానికి వస్తే కొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు పచ్చిగా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి కదా. కానీ టమాటో అలా కాదండి, పచ్చిగా వేసామంటే పచ్చి స్మెల్ అయితే తెలిసిపోతుంది. కానీ సాంబార్ పౌడర్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదండి, ఇంకా లంచ్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మామిడికాయ తురుము పచ్చడి కోసం మామిడికాయ తురుములో కారం, సాల్ట్, కొంచెం ఆవాలు, మెంతిపిండి వేసి స్పూన్తో అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అయినా పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలంటే ఈ మామిడికాయ తురుము ప్లేస్లో మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చండి, కానీ ఒక 3 to 4 అవర్స్ ముందైతే రెడీ చేసుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అరటికాయ ఫ్రై చేసుకోవడం కోసం అరటికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని రెసిపీస్ని తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కదండి, అందుకే హాఫ్ బనానాని తీసుకున్నాను. బనానాని ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇంతలోకి వేరే రెసిపీస్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ చేసుకోవడం కోసం గిన్నెలో 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేయాలి. పచ్చిమిర్చి, మిరియాల పొడి మనం తినే కారానికి తగినట్లుగా వేసుకోవాలండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేలాగైతే వాటి క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లి నిమ్మరసం పిండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే క్యారెట్ పొరియలు అయితే రెడీ. మనం దీన్ని క్యారెట్ పొరియలు అనొచ్చు, లేదంటే క్యారెట్ సలాడ్ అని కూడా అనొచ్చు. ఇంకా క్యారెట్ పొరియలు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే స్వీట్ రెసిపీ చేస్తున్నాను. ఆ స్వీట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు అండి. దీనికోసం మిక్సీ గిన్నెలో 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక 15 కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, సరిపడా బెల్లం వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి లేక పచ్చి కొబ్బరి తురిమే వేసానండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల లడ్డు లూజ్గా వచ్చింది. ఎండు కొబ్బరి అయితే కొంచెం బైండింగ్ బాగుంటుంది, లడ్డు కూడా బాగుంటుంది చూడడానికి. చూసారు కదండి, డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టాం కాబట్టి ముక్కలు అయితే సాఫ్ట్గా అయ్యాయండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు కారం కొంచెం ఎక్కువగా తినేలాగైతే పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇంకా ఫైనల్గా నిమ్మరసం కూడా పిండి స్పూన్తో ఇంకోసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై కూడా రెడీ. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు చేసుకోవడం కోసం రోట్లో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచాలి. మనం నార్మల్గా చేసుకునే పచ్చి పులుసుకి ఈ నో ఆయిల్ నో బాయిల్ పచ్చి పులుసుకి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. మనం నార్మల్గా చేసే పచ్చి పులుసులో పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేస్తాం కదా, మిగిలినవన్నీ రాగానే వేస్తాం కదా. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత అందులో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా నలపాలి. ఇలా చేత్తో మంచిగా స్మాష్ చేసిన తర్వాత ముందుగా వాటర్లో నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసికి ఆ వాటర్ని ఇందులో పోయాలి. మనం తినే పులుపుకి తగినట్లుగా అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, సరిపడా సాల్ట్ వేసి ఇంకా ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకుంటే పచ్చిపులుసు రెసిపీ అయితే రెడీ. ఈ పచ్చిపులుసుతో అయితే మనం చేసుకునే కర్రీ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా రైస్ రెసిపీస్ ఒకటే మిగిలాయి.
నేను ఆల్రెడీ చెప్పాను కదండి, రైస్ చేసుకోవడం కోసం మనం అటుకులను అయితే యూజ్ చేస్తామని చెప్పి. నేను ఇక్కడ నాకు ఒక్కదానికే చేస్తున్నాను కాబట్టి ఒక కప్పున్నర అటుకులను అయితే తీసుకున్నాను. అటుకుల్ని గిన్నెలో వేసి అందులో వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్కే అటుకులు చక్కగా నానిపోయాయి. అందులోని వాటర్ అంతా తీసేసిన తర్వాత రైస్ కోసం ఇంకా అటుకుల పాయసం చేయడం కోసం కొన్ని అటుకులను అయితే వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన రైస్ ఉంది కదండి, దాంతో అయితే నేను పులిహోర చేస్తున్నాను. ఈ అటుకులు ఇప్పుడైతే కొంచెం తడిగా అనిపిస్తున్నాయి కదండి, కొద్దిసేపటికి పొడి పొడిగా రైస్ లాగా అవుతాయి. పులిహోర కోసం నానబెట్టిన అటుకుల్ని కొన్ని తీసాను కదండి, ఆ అటుకుల్లో ఫస్ట్ అయితే పసుపు వేసి పసుపు అంతా అటుకులకు పట్టేలాగా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర తరుగు వేయాలి. పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం కదండి. ఇంకా ఫైనల్గా నిమ్మరసం కూడా పిండి స్పూన్తో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేస్తే నిమ్మకాయ పులిహోర కూడా రెడీ. పులిహోర కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో పాయసం చేస్తున్నాను. ఈ కొబ్బరి పాలతో పాయసం చేసుకోవడం కోసం ఒక కప్పులో కొన్ని కొబ్బరి పాలు తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన అటుకులు వేసుకోవాలి. తర్వాత ఇందులో స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లం తురుము కానీ కొంచెం పంచదార కానీ వేసుకోవాలి. నేనైతే అన్నీ హెల్దీ వేలోనే చేస్తున్నాను కాబట్టి బెల్లం తురుమే వేసుకున్నానండి. బెల్లం తురుము కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి పాలతో కమ్మగా ఉండే కొబ్బరి పాల పాయసం అయితే రెడీ. పాయసం కూడా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ చేసుకోవడం కోసం చిన్న కప్పుతో కప్పు అటుకుల్ని గిన్నెలో వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని నానబెట్టుకునే పని లేదండి, జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అటుకుల్ని వాష్ చేసిన తర్వాత అందులో 1 కప్పు పెరుగు, సరిపడా సాల్ట్ వేసి స్పూన్తో మిక్స్ చేసి తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు వేసి అవసరమైతే కొంచెం వాటర్ పోసి స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే కర్డ్ రైస్ కూడా రెడీ. ఈ కర్డ్ రైస్తో మన నో ఆయిల్ నో బాయిల్ లంచ్ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఒకసారి ఏమేమి రెసిపీస్ చేసామో చూసేద్దాం. రెసిపీస్ వచ్చేసి రైస్, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి లడ్డు, అటుకుల పాయసం, మామిడికాయ తురుము పచ్చడి, క్యారెట్ పొరియల్, అటుకుల పులిహోర, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసిన సాంబార్, పచ్చి పులుసు, అరటికాయ ఫ్రై, లాస్ట్ రెసిపీ వచ్చేసి కర్డ్ రైస్. నేనైతే లంచ్కి ఇన్ని రెసిపీస్ చేశానండి. ఇంకా వీటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. ఇంట్లో ఇన్ని రకాల వంటలు ఒకే రోజు చేసుకుని తినడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా గ్యాస్ వెలిగించకుండా. అసలు గ్యాస్ లేకుండా ఇన్ని రకాల వంటలు చేయొచ్చని నాకు తెలిసి చాలా మందికి తెలియదు. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డూని టేస్ట్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లం వేసాం కాబట్టి ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ నేను టేస్ట్ చేసే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు అటుకుల పాయసం. ఈ పాయసం కొబ్బరి పాలతో చేశాను కాబట్టి భలే కమ్మగా టేస్టీగా ఉంది. స్వీట్ రెసిపీస్ టేస్ట్ చేయడం అయిపోయింది కదండి. ఇప్పుడైతే హాట్ రెసిపీస్ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చేసిన రెసిపీస్ అన్నీ కొంచెం కొంచెంగా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. భోజనాల్లో ఎలాగైతే అన్నీ వరుసగా వడ్డిస్తారో నేను అలాగే వడ్డించుకుంటున్నాను. ఫస్ట్ పులిహోర, తర్వాత మామిడికాయ తురుము పచ్చడి, అరటికాయ ఫ్రై, క్యారెట్ పొరియల్, ఇలా కర్రీస్ అన్నీ వడ్డించుకున్న తర్వాత ఈ రెసిపీస్ అన్నిటిని టేస్ట్ చేయాలంటే రైస్ కావాలి కదా, రైస్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ అయితే పులిహోర తింటున్నానండి. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం రైస్తో చేసే పులిహోర ఎలాగుంటుందో ఈ పులిహోర కూడా చూడడానికైతే అలాగే ఉంది, కానీ కొంచెం టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది కదా. అది మనం బాయిల్ చేసి చేస్తాము, ఇది నార్మల్గా నో ఆయిల్ నో బాయిల్ ప్రాసెస్లో చేస్తాం కాబట్టి తేడా అయితే ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే తినడానికి పుల్ల పుల్లగా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఫ్రైని రైస్లో కలుపుకొని తింటున్నాను. నార్మల్గా మనం ఫ్రై రెసిపీస్ చేసినప్పుడు వాటితో పాటు పప్పుచారు కానీ, రసం కానీ, పచ్చిపులుసు కానీ బాగుంటుందని చేసుకుంటాం. ఎందుకంటే ఫ్రైతో పాటు అవి కూడా కలుపుకొని తింటే బాగుంటుంది. నేను ఇక్కడ అరటికాయ ఫ్రైతో పాటు పచ్చిపులుసు కూడా కలుపుకొని తింటున్నానండి. పచ్చిపులుసు టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. అరటికాయ ఫ్రై మాత్రం ముక్కలు కొంచెం వగరుగా టేస్ట్ తెలుస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. నేను మామూలుగా కూడా మామిడికాయ తురుము పచ్చడి ఇలానే చేస్తానండి, కానీ అది తాలింపు పెడతాను, ఇదైతే తాలింపు పెట్టలేదు, అదే తేడా. ఈ పచ్చడి కూడా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ పొరియల్. ఈ క్యారెట్ పొరియల్ని మనం రైస్లోనే కాకుండా అలా ఉత్తిగా తిన్న చాలా బాగుంటుంది. క్యారెట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకుని కూడా తినొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రైస్లోకి కూడా చాలా బాగుందండి ఈ క్యారెట్ పొరియల్. పులిహోర, పచ్చడి, కర్రీస్తో తిన్నాక సాంబార్తో తింటున్నాను. ఈ సాంబార్ని నేను మార్నింగ్ ఇడ్లీలోకి చేశానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, టమాటో ఫ్లేవర్ మాత్రం పచ్చిగా తెలుస్తుందని. పర్లేదు, మనం రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి తినొచ్చు.
నేను ఈరోజు చేసిన లంచ్ రెసిపీస్ అన్నింటిలో లాస్ట్ రెసిపీ వచ్చేసి కర్డ్ రైస్. మనం ఎన్ని రకాల కూరలతో తిన్నా ఫైనల్గా మన మీల్ కంప్లీట్ అయ్యేది మాత్రం కర్డ్ రైస్తోనే. ఇలా ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కర్డ్ రైస్తో పాటు ఏదో ఒక పచ్చడి కలుపుకొని తింటేనే కర్డ్ రైస్ టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసినవి నేను చేయగలిగిన రెసిపీస్ మాత్రమే ఇప్పుడు చూపించానండి. ఇలా గ్యాస్తో పని లేకుండా మనం చేసుకునే రెసిపీస్ వందల్లో ఉన్నాయంట. ఆయిల్ ఫుడ్ అలవాటైన మనం ఇలా ఆయిల్ లేకుండా కుక్ చేయకుండా తినాలంటే కష్టమే. బట్ వీక్లీ వన్స్ తింటే మన హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది కదా, ఇంకా డిన్నర్ ఒకటే మిగిలింది. నేను ఇప్పుడు చేయబోయే డిన్నర్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ చాట్. స్ప్రౌట్స్ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కదా. స్ప్రౌట్స్ తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. అంత హెల్దీ అయిన ఈ స్ప్రౌట్స్ చాట్ చేసుకోవడం కోసం బౌల్లో స్ప్రౌట్స్ని వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, జీరా పౌడర్, సరిపడా సాల్ట్, ఒక బద్ద నిమ్మరసం పిండి స్పూన్తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు చూపించిన రెసిపీస్ అన్నింటిలో నా ఫేవరెట్ వచ్చేసి స్ప్రౌట్స్ చాటేనండి. అసలు తినడానికి ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. నేను చూపించిన ఈ రెసిపీస్ అన్నిటిలో మీకు ఏదైనా రెసిపీ బాగా నచ్చుంటే కామెంట్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.